నమస్కారం. ఇది 10 రూపాయల కాయిన్. ఇది దాదాపు 5,000 కోట్ల కాయిన్స్ ఇప్పుడు బ్యాంకులో ఉంది. దీనికి కారణం ఈ వాట్సప్, ఈ ఫేక్ న్యూస్లు, ఈ వదంతులు నమ్మి ఇది చెల్లదనుకుంటున్నాం. కాదు, ఇది చెల్లుతుంది. ఆర్బీఐ ప్రకటన ఇచ్చిన తర్వాత కూడా దీన్ని మనం ఒప్పుకోకపోతే, ఎవరైనా ఒప్పుకోకపోతే అది ఆర్థిక నేరం అవుద్ది. 3 సంవత్సరాల జైలుంది. ఇది మన బాధ్యత. ఇది చెల్లె 10 రూపాయల కాయిన్. దీన్ని చూసారా? ఇది 10 రూపాయల బిళ్ళ. మన భారత ప్రభుత్వం, ముఖ్యంగా ఆర్బీఐ వాళ్ళు రిలీజ్ చేసిన 10 రూపాయల కాయిన్. అయితే దురదృష్టవశాత్తు మనం ఏమిటంటే ఈ వదంతులు నమ్మి, ఇది వాట్సాప్లో ప్రచారమైన ఈ వదంతులు నమ్మి ఇదేది చెల్లట్లేదు, దీన్ని నిషేధించింది ప్రభుత్వం నిషేధించలేదు, ఆర్బీఐ నిషేధించలేదు, ఇది హాయిగా నిక్షేపంలాగా దీన్ని మనం వాడుకలో పెట్టుకోవచ్చు.